2006లో ప్రతిష్ఠించారు. అమ్మవారిని ప్రతిష్ఠించిన నాటికి ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంది. ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి ఈ అమ్మవారిని ఇక్కడ పార్వతీ దుర్గా 2 రూపాలుగా చూస్తున్నాం. ఒక చేతిలో త్రిశూలం. కొత్తగూడెం నుండి మా బాబు జాబ్ గురించిగా మేము ఇక్కడికి వచ్చాము. అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాను. చాలా మహిమగల తల్లి అండి. ఇప్పటికి మా బాబు కూడా ఉండే 3 ఏళ్ల నుండి అమ్మవారికి వచ్చి మొక్కుకొని 108 ప్రదక్షిణాలు వేసి ఓడి భయ్యం వేసాము. మాకు బాబు ఉన్నాడండి. ఇప్పుడు 1.5 ఇయర్ బాబు. 16 ప్రదక్షిణాలు చేయాలి. మన కోరిక ఎందుకంటే ఓం నిమిషాంబిక దేవి నమః. అలాగే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు పెంటారెడ్డి కాలనీ బోడుపల్లో ఉన్నామండి. మనము ఇక్కడ నైరుతి భాగంలోని అమ్మవారు కొలువై తీరినారు అని ఈ మధ్య భక్తులు చాలా రద్దీగా దర్శనం అవుతున్నారు. అదేంటో మనము లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ముఖద్వారం చూసుకుంటే సింహ ముఖద్వారం ఉందండి. ఇక్కడ వెనుగుతోటి సింహ ముఖద్వారం. ఇది కాకతీయుల మోడల్లోనే కట్టినట్టుగా మనకు శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీమాత నిమిషాంబిక దేవాలయము, పెంటారెడ్డి కాలనీ, బోడుప్పల్. అమ్మవారు 2006లో ప్రతిష్ఠించారు. అమ్మవారిని ప్రతిష్ఠించిన నాటికి ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంది. ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి ఈ అమ్మవారిని ఇక్కడ పార్వతీ దుర్గా 2 రూపాలుగా చూస్తున్నాం. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం ఉంది. పార్వతీదేవి మరియు సింహవాహనమైంది కనుక దుర్గాదేవి కనుక పార్వతీ దుర్గా 2 రూపాలను కూడా ఇక్కడ పూజిస్తుంటాము. మనస్సులో నిమిషంలో కోరిక కోరుకోవాలి. 16 ప్రదక్షిణాలు చేయాలి. మన కోరిక నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణాలు చేయడం ముఖ్యమైనటువంటిది. ఓడి బియ్యం అనేది తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయం కనుక ఓడి బియ్యం, ఈ ఓడి బియ్యం కూడా ఎప్పుడంటే అప్పుడు పోస్తా ఉన్నారు. అలా కాకుండా ఉదయం పూట ఓడి బియ్యం సమర్పించడం వల్ల చాలా విశేషమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే ఓడి బియ్యము భోజనానంతరం పనికిరాదు, సూర్యుడు లేకుండా పోయకూడదు, ఉదయమే పోయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ దేవాలయంలో నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు. మనం పార్వతీదేవికి 16 ప్రదక్షిణాలు చేసినప్పుడు మనను ఆ యొక్క విఘ్నేశ్వరుడు అనుగ్రహం వల్ల మన యొక్క సర్వారిష్టాలు 21 నిమిషంలో కానీ 21 రోజులో కానీ నెరవేరుతుంది. తప్పకుండా మనం అఖండ విజయాలను సాధిస్తా ఉన్నాం. శుభం విజయోత్తు. గుళ్ళో చూసుకుంటే మనము విఘ్నేశ్వరుడు నైరుతి భాగంలో ఉన్నారు. ఇక్కడ ఇలా కొలువై తీరడము అమ్మవారు కోరుకోవడం వల్ల ఇక్కడ నైరుతి భాగంలో ఈ విఘ్నేశ్వరుని స్థాపించడం జరిగింది.
योगदा योगानंदा युगंधरा इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सदसद्रूपधारिणी अष्टमूर्तिर्रजा जैत्री लोकयात्रा विधायिनी एकाकिनी भूमरूपा निर्द्वैताद्वैतवर्जिता अन्नदा वसुधा वृद्धा ब्रह्मात्मैक्य स्वरूपिणी बृहति ब्राह्मणी ब्रह्मी ब्रह्मानंदा बलिप्रिया भाषा रूपा बृहत्सेना भावा भाव विवर्जिता सुखाराध्या शुभकरी शोभन सुलभागति राजराजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा राज्यत्कृपा राजपीठ निवेशित निजाश्रिता राज्यलक्ष्मी कोशनादा चतुरंगबलेश्वरी సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా. మంది భక్తులు ఉన్నారండి, ఒకసారి మన భక్తులతో మాట్లాడితే. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను ఇక్కడ ఉప్పల్ పర్వతపురం విద్యార్థి దగ్గర. మీ పేరు? కార్తీక్ అన్న నా పేరు. కార్తీక్. మీకు ఎవరు చెప్పారన్న ఇక్కడ అమ్మవారి గురించి? ఇట్లానే మా పాత అప్పటి నుంచి వరంగల్ నుంచి ఎక్కడెక్కడ నుంచి యాదిరిగుట్ట నుంచి మన శంషాబాద్ నుంచి రావడం జరుగుతుంది భక్తులు. కానీ బాగా మంచిగా అనిపిస్తుంది అన్న ఇక్కడ టెంపుల్. ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను ఒక 4 వీక్స్ నుంచి వస్తున్నాను. నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది టెంపుల్. కోరుకున్న కోరికలో నెరవేరుతుందా? ఇప్పుడైతే నాకైతే మంచిగా అనిపిస్తుంది అన్న. కోరికలో కోరుగానే టెంపుల్ దగ్గరకు వస్తే జర ప్రశాంతం అనిపిస్తుంది నాకు. ఈ టెంపుల్ చాలా మంచిగా ఉన్నది. భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి భక్తులు వస్తున్నారు. మాకు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నామని టెంపుల్ ఉందని మాకు తెలియదు. భక్తులు మాత్రం చాలా మంచిగా ఇక్కడ వస్తున్నారని. మీరు అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతున్నాయా? నెరవేరుతున్నాయి అన్న. టెంపుల్ అమ్మవారి దయ వల్ల సార్ మాట్లాడుకోండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హేమనగర్ కాలనీ నుంచి వచ్చామండి. హేమనగర్ కాలనీ నుంచి వచ్చారు. హేమనగర్ కాలనీ. ఎలా ఉంది సార్ అమ్మవారి? ఈ అమ్మవారు చాలా అంటే మనకు మహిమగల తల్లి. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరు ప్రతి కోరుకున్న కోరికకు 108 ప్రదర్శనలు చేస్తూ చాలా మంది కూడా కనిపిస్తుంటారండి. వీళ్ళందరూ కూడా కోరికలు తీరి వస్తూ ఉంటారండి. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది మీకు? మాకు ఇక్కడ అనుకున్నవన్నీ అవుతున్నాయి, అంతా మంచి జరుగుతుంది. మేము 8 years నుండి వస్తున్నాం ఇక్కడికి. 8 years నుంచి వస్తున్నారు. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మంచిగా ఉందమ్మా అమ్మవారి దగ్గరికి వస్తే? మంచిగా ఉంది, మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఉన్నది ఇక్కడేనండి. మేమైతే అసలు ఉండేది ప్రాపర్ అయితే కొత్తగూడెము. కొత్తగూడెం నుండి మా బాబు జాబ్ గురించిగా మేము ఇక్కడికి వచ్చాము. వచ్చి ఒక 5 years అవుతుందండి. ఇక్కడే మా కోడల వాళ్ళ తల్లి గారు పక్కనే ఉన్నారు. ఇక్కడ చాలా బాగుంటది వదినమ్మ రండి అని అంటే తనతో పాటు ఒకసారి వచ్చాను. నాకు చాలా బాగా అనిపించిందండి. నేను రావడం తక్కువ, ఫోన్లలో నేను మా బంధువులకు చెప్తే ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకు గ్రహించుకొని వాళ్ళకు చెప్తే మాత్రం వాళ్ళు తప్పకుండా వస్తున్నారండి. వాళ్ళతో పాటు నేను కూడా వస్తున్నాను. వాళ్ళకు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాను. చాలా మహిమగల తల్లి అండి. ఇప్పటికీ మా బాబు కూడా సంతానం లేకుండే 3 ఏళ్ల నుండి అమ్మవారికి వచ్చి మొక్కుకొని 108 ప్రదక్షిణాలు వేసి ఒడి బియ్యం వేసాము. మాకు బాబు ఉన్నాడండి, ఇప్పుడు 1.5 year బాబు. అప్పటి నుండి మేము ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు వస్తూనే ఉంటాము అమ్మవారు టెంపుల్. అమ్మవారిది ఇక్కడ ఒక ప్రత్యక్ష ఉందన్నట. అంటే ఇక్కడ రాగానే 1 నిమిషంలోనే కోరిక ఏమైనా కోరుకుంటే 1 నిమిషంలో తిరుగుతుందని చెప్పేసి, అది వాస్తవేనా? అవునండి, 16 ప్రదక్షిణాలు వేసి అమ్మవారికి 1 నిమిషంలో కోరుకోవాలి. ఏదైనా ఒకటే కోరిక కోరుకోవాలా. 21 రోజు కానీ నెల రోజు కానీ అయితే కోరిక అయితే తప్పకుండా నెరవేరుస్తుందండి. చాలా బాగుంటది. అమ్మాయికి ఒడి బియ్యమే, అమ్మవారికి శ్రేష్ట. మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణాలు మనం అనుకున్న కోరిక కోరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకోవాలి. శివపూరి కాలనీ. ఈ అమ్మవారి గురించి ఎలా తెలిసింది మీకు? అమ్మవారు మా ఇంటికి దగ్గరనే ఉంటది. అమ్మవారు చాలా బాగుంటది. ఇక్కడ పంతుల కోఆపరేషన్ బాగుంటది. ఈ పెద్ద పూజారి మాత్రం ప్రతి ఒక్కరిని చాలా మంచిగా మర్యాదతోటి రెస్పెక్ట్ ఇచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సావధానంగా మాట్లాడి చేసి సమయానికి పంపిస్తాడు. ఏమైనా ఇబ్బందులున్నా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇక్కడ. ఇప్పటి వరకు అయితే మా అమ్మాయి మ్యారేజ్ అనుకున్నాం, జరిగిపోయింది. అయిపోయి కూడా 7 years అయిపోయింది. ఇప్పుడు మా అబ్బాయి గురించి చూస్తున్నాం. ఈ అబ్బాయి గురించి వస్తున్నారు. అవును, మామూలుగా వారానికి ఒకసారి అన్నా రావడం జరుగుతుంది ఇక్కడికి. వారం వస్తుంటారు? వస్తున్నా. మంచిగా అనిపిస్తుంది, మంచిగానే ఉంది.
శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ మాతా నిమిషాంబికా దేవాలయము, పెంటారెడ్డి కాలనీ, బోడుపల్.